హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ ఉస్తాద్ భగత్ సింగ్, యాక్టెడ్ బై మనందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీలీల గారు, రాశిఖన్నా గారు. ఇక డైరెక్టెడ్ బై హరిశంకర్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా నిజంగా ఫస్ట్ క్యాప్షన్ ఇస్తే డెఫినెట్గా ఫ్యాన్స్ టఫ్ ఫిలిం అని అయితే ఆబ్వియస్గా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అంటే పవన్ గారి కెరియర్ స్టార్టింగ్ ఎలా అయితే అయిందో డెఫినెట్గా చిన్న పిల్లల కాంచెల్లి అలా అంటే ఎదిగే స్టేజ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి ఒక వ్యక్తి పరిచయం కావడం, ఆయన చదివేయడం, దాని తర్వాత పరిణామాలు ఏంటి అనేది సినిమా వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా చాలా కూల్గా కామ్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కామెడీ ఎక్కువగా కామెడీతోటి వెళ్తూ ఉంటుంది. సెటరికల్ అండ్ పవన్ గారి ఆ మ్యానరిజమ్స్ అండ్ దాని తర్వాత ఒక డ్యాన్స్ సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక్కోటి అలా వెళ్తూ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ ఎలా గడిచిందో ఆబ్వియస్గా మనకు కొంచెం డౌట్ఫుల్గానే అనిపిస్తుంది. అరే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అని అనిపిస్తుంది. కాకపోతే ఇక మేజర్గా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అసలు ట్విస్ట్ అండ్ తర్వాత స్టోరీ మొత్తం కూడా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. సో మేజర్గా ఏంటంటే మనం మాట్లాడుకుంటే కంప్లీట్గా పవన్ గారు అంటే పొలిటికల్ స్ట్రాటజీకి ఏదైతే ఆయన సినిమాలో డెఫినెట్గా పొలిటికల్ ఎంతో కొంత మిక్స్ అయి ఉంటుందో ఆబ్వియస్గా సినిమా ఇది అంటే ఆయన డిప్యూటీ సీఎం అవ్వక ముందుకు రావాల్సిన అంటే ఒప్పుకున్నటువంటి సినిమా కాబట్టి మేజర్గా ఎప్పుడో రావాల్సినటువంటి సినిమా ఇది. సో అందుకోసం డిలే అవుతుంది. దానివల్ల కొన్ని చేంజెస్ చేశారు హరిశంకర్ గారు. బట్ ఆ చేంజెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఆబ్వియస్గా గుడ్ సినిమా అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఆబ్వియస్గా పవన్ గారిని చాలామంది ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఫ్యాన్స్ ఉంటారు కానీ బట్ ఆయన వింటేజ్ లుక్స్ చాలామందికి తెలియవు. బట్ ఈ సినిమాలో కంప్లీట్గా అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండ్ వరకు ఆయన కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆయన మేనరిజం కావచ్చు, కామెడీ కావచ్చు, అందరికీ కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సత్యం రాయేష్ గారిది ఒక ప్లాట్ ఉంటుంది, ప్రభాస్ సీను గారిది ఉంటుంది అండ్ రావు రమేష్ గారిది, ఇలా ఒక్కోటి అండ్ సెటరికల్ పంచెస్ ఏవైతున్నాయో హరిశంకర్ గారి పంచులు అవి చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి. అవి ఎస్పెషల్లీ సినిమాకి చాలా పెద్ద ప్లస్గా మారుతుంటాయి. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే కాలర్ సాంగ్ ఉంటుంది, అదొకటి చాలా బాగుంటుంది రాశిఖన్నా గారితో. బట్ ఆవిడది ఒక ప్లాట్ ఉంటుంది, అది ఎందుకో పెద్దగా అంటే అంత గొప్పగా అనిపించదు కానీ బట్ ఏదో పెట్టాలి కాబట్టి ఆ టైప్లో ఉంటుందన్నమాట. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఎస్పెషల్లీ అంటే సెకండ్ హాఫ్కు ముందు ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ హూస్ బంప్స్ అని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ బీజిఎం, నిజంగా బీజిఎం అంటే తమన్ గారు ఇచ్చారు. తమన్ గారు బీజిఎం ఆబ్వియస్గా ఈజీగా అక్కడ కనబడిపోతూ ఉంటుంది మనకంటే డిఎస్పీ గారి మ్యూజిక్ సాంగ్స్ అండ్ దాని తర్వాత తమన్ గారి బీజిఎం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆడ మార్కెట్ ఈజీగా మనకు కనబడిపోతూ ఉంటుంది. తమన్ గారు కొట్టారు అన్న బీజిఎం అనేది మనకు క్లియర్గా అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో మేజర్గా మనం మాట్లాడుకుంటే పార్థిమన్ గారి క్యారెక్టర్. సో పార్థిమన్ గారు విలన్ రోల్లో ప్లే చేశారు. సో ఆ విలన్ అండ్ దాని తర్వాత ఒక సీన్, దాని తర్వాత ఒక్కోటి ఎపిసోడ్స్ ఉంటాయి. రేప్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే పాత బస్తీకి వెళ్ళి బయటకు వెళ్ళేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చేటువంటి ఒక సీన్ ఉంటుంది అండ్ దాని తర్వాత క్లైమాక్స్లో ఒక సీన్. ఇలా మొత్తంగా సినిమా మొత్తం కంప్లీట్గా బ్లాస్ట్ అంటే బ్రేక్ ఈవెన్ అంటే కాకముందే బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మెయిన్ ఎలిమెంట్సే అంటే ఆయన ఎలివేషన్. సో ప్రతి ఒక్క సీన్కి ఎలివేషన్ పడుతూనే ఉంటుంది. మహా అయితే 1-2 సార్లు అలా పవన్ గారు డౌన్ అవుతూ ఉంటారు. బట్ దాని తర్వాత అంటే శ్రీలీల గారి ఇష్యూ ఒకప్పుడు అండ్ దాని తర్వాత రేప్ అటెంప్ట్ ఒకటి ఉంటుంది. ఆ 2 సీన్లలోనే పవన్ గారు డామినేట్ అంటే వేరే వాళ్ళు విలన్స్ పవన్ గారిని డామినేట్ చేస్తారు. దాని తర్వాత మేజర్ కంప్లీట్గా పవన్ గారే మొత్తం డామినేట్ చేసేటువంటి విధంగా ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే డెఫినెట్గా ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఫిలిం అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే హరిశంకర్ గారు అంటే ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి కొన్ని పంచ్ డైలాగ్స్ ఉంటాయి. ఆ పంచ్ డైలాగ్స్ మనందరికీ తెలుసుంటాయి. హరిశంకర్ గారి స్టైల్ ఆ మార్క్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా కనబడిపోతూ ఉంటుంది. అండ్ మ్యానరిజం కావచ్చు అండ్ వార్నింగ్ ఇచ్చేటువంటి స్టైల్ కావచ్చు అవన్నీ కూడా ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతాయి. అది మేజర్గా ప్లస్ అవుతుంది సినిమాకి. అండ్ ఇక ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ 2 కూడా అని చెప్పొచ్చు. అంటే రొటీన్ స్టోరీ అని కూడా చాలామందికి అనిపించవచ్చు. బట్ రొటీన్ స్టోరీని బట్ ఎక్కడ బోరింగ్ లేకుండా తీయడంలో హరిశంకర్ గారు సక్సెస్ అయ్యారు. అంటే స్టోరీ కొత్తగా ఏమి ఉండదు బట్ ఉన్నటువంటి స్టోరీని ఇప్పుడు చాలా రోజుల నుంచి మనం చూసేటువంటి స్టోరీనే హీరోకి అండ్ విలన్కి జరిగేటువంటి ఆ గొడవలు అవన్నీ రొటీన్ స్టోరీ. బట్ కాకపోతే తీయడం కూడా కొత్తగా ఉండదు కానీ బోర్ కొట్టకుండా పవన్ గారిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని తీసినటువంటి సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. సో అందుకోసమనే సినిమా ప్లాట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక రామ్కి గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, దాని తర్వాత అక్కడ రావు రమేష్ గారిది ఒక ప్లాట్ ఉంటుంది. ఇక శ్రీలీల గారు ఎస్పెషల్లీ శ్రీలీల గారు వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ ఒక బీజిఎం వస్తుంది. సో ఆ బీజిఎం కంప్లీట్గా మేబీ తమన్ గారు మరి టైం లేకనా ఏంటో తెలియదు కానీ తొలి ప్రేమలో వాడేసినటువంటి బీజిఎం మొత్తం కూడా శ్రీలీల గారు కంప్లీట్గా ఆవిడ వినియోగించారనమని క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ మనం చూసాం అంటే శ్రీలీల గారు అంటే ఆవిడ ఎంట్రీ ఇచ్చిన కాంచెల్లి
తొలి ప్రేమ బీజియం పడుతూ ఉంటుంది. ఈ మనసే సాంగ్ అయితే కంప్లీట్గా సాంగ్ మొత్తాన్ని కూడా వాళ్ళు యూజ్ చేసేసుకున్నారు. ఆ రేంజ్లో సినిమాని తొలి ప్రేమని చాలా బాగా యూజ్ చేసుకున్నారు అండ్ పక్కాగా వర్కౌట్ కూడా అయింది. అంటే వింటేజ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అప్పుడు తొలి ప్రేమ, ఖుషి చూసినటువంటి ఫ్యాన్స్ స్టిల్ ఇప్పటి వరకు కూడా పవన్ గారిని అలానే చూస్తుంటారు. బట్ అలాంటి లుక్స్ని అండ్ అలాంటి ఒక బీజిఎంని, అలాంటి ఒక వైబ్ని మళ్ళీ థియేటర్లో చూపించారు తమన్ గారు. సో ఆ బీజిఎం తోటే సినిమా ఒక రేంజ్లోకి అలా అలా వెళ్ళిపోతుంటుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే క్లైమాక్స్ ఆబ్వియస్గా కొంచెం డిఫరెంట్గా కొట్టకుండా తిట్టకుండా అలా ప్లాన్ చేశారు. సో అది చాలా బాగా వర్కౌట్ అయింది. మొత్తంగా పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అంటే ఉంటుందో బట్ ఈ సినిమా దాన్ని ఈజీగా యూజ్ చేసుకున్నారని అయితే అప్పుడు వచ్చుంటే మేబీ వర్కౌట్ అయ్యేది. బట్ ఇప్పుడు అది కొత్తగా పెద్దగా ఏమీ అనిపించదు. ఇంకో విషయం ఏంటంటే పవన్ గారిగా ఈ సినిమా తర్వాత సినిమాల్లోకి రాను అని చెప్పిన తర్వాత ఇక మీదట ఆయన రాజకీయ ప్రవేశం ఉంటుంది అనేటువంటి క్లైమాక్స్లో ఎండ్ చేస్తారనమాట సినిమాని. అంటే ఆయన పొలిటికల్కి వెళ్తున్నారు అని చెప్పడానికి ఎండ్ చేసి అక్కడి నుంచి సినిమా అవగొడదామని చూస్తారు. బట్ కాకపోతే అనూహ్యంగా ఆయన ఇటు సినిమాలని ఇటు రాజకీయాలని రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడు అనుకోవడంతో అంటే ఆయన పొలిటికల్ జర్నీని కూడా ఎలా వెళ్ళాడు ఏంటి అనేది అక్కడ ఒక చిన్న మెసేజ్ ఓరియంటల్ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. ఓవరాల్గా మాత్రం ఫ్యాన్స్కి ఈజీగా అంటే నార్మల్గా ఇచ్చి పడేసే విధంగా నచ్చుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన సినిమాలలో గతంలో విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన సినిమాల్లో పెద్ద కథ అక్కర్లేదు, స్టోరీ అక్కర్లేదు, అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఈజీగా ఆయన చూసేస్తారు అనుకున్నా కానీ ఒక డిఫరెంట్ కథను రాసినా కానీ తీసే విధానంలో బోర్ కొట్టకుండా తీసి ఆడియన్స్ని చాలా బాగా ఎంటర్టైన్ చేసేయడంలో హరిశంకర్ గారు పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారు. 100% సక్సెస్ అయ్యారని అయితే చెప్పొచ్చు అనమాట. సో మిగతా ఆర్టిస్టులు రాశికన్న గారిది పెద్దగా స్కోప్ ఉండదు. శ్రీలీల గారిదికి మాత్రమే సెకండ్ హాఫ్ మొత్తం త్రూ అవుట్ ఆవిడ ఉంటూనే ఉంటుంది. బట్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ అయినా కానీ ఓకే ఆ పర్టికులర్ సీన్కి ఉంటుంది. బట్ కాకపోతే మళ్ళీ రాశి గారిని కొంచెం తక్కువ సేపు చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఫ్యాన్స్కి మాత్రం మస్ట్ వాచ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. అంటే చిరంజీవి గారి సాంగ్స్ ఉంటుంది, రామ్ చరణ్ గారి సాంగ్స్, ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎలిమెంట్స్, ఆ డైలాగ్స్, ఎస్పెషల్లీ డైలాగ్స్, హరిశంకర్ గారి మార్క్ డైలాగ్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. దాని మీద ఒక్కొక్క డైలాగ్స్ ఉంటాయి అనమాట. మన ఇంకోటి ఏంటంటే బ్రాహ్మిన్కి సంబంధించినటువంటి ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ముస్లిమ్స్ తోటి ఒక ఫైట్, అంటే రకరకాలైనటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది మీరు సినిమాలో చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ ఆ ట్విస్ట్ మాత్రం చాలా హై ట్విస్ట్ అయితే ఇస్తుంది. సో మేజర్గా మాత్రం సినిమా ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్కి చాలా బాగా నచ్చేటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అంటే చాలా రకరకాలైనటువంటి డౌట్స్ ఉండొచ్చు. అంటే హరిశంకర్ ఫామ్లో లేడు, ఎలా చూపిస్తాడో పవన్ గారు అని. మేబీ పవన్ గారిని చూపించడంలో ఆయనకు ఒక మంచి సపరేట్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ కూడా కంప్లీట్గా మ్యాచ్ అయిపోయింది అండ్ దాని తర్వాత ఆయన సక్సెస్ కూడా అయ్యాడని చెప్పొచ్చు అనమాట. సో ఈ ఉగాది ఉస్తాద్ ఉగాది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.